డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యల్ని ఖండిస్తూ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నేతలు ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బౌద్ధం స్వీకరించేటప్పుడు కేవలం ఒక వర్గాన్ని మాత్రమే ఆహ్వానించారని పేర్కొన్న మందకృష్ణపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు నాయకులు రేపు శ్రీను, వడ్డీ గౌతమ్, దూకుపాటి సత్యనారాయణ, మట్టన వీరుడు డిమాండ్ చేశారు. లిఖితపూర్వకంగా ఐపోలవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మా కృష్ణమాది గారు మాట్లాడుతూ మరి అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించేటప్పుడు సొంత కులస్తులతోనే మహర్ కులస్తులతోనే మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. అది తప్పు. ఏదైతే భారతదేశంలో ఉన్న అనేక మంది మరి ఆయన అనునీయులు కానీ అనుచరులు కానీ మేధావులు కూడా మరి ఆ రోజుని లక్షలాదిగా తరలి వెళ్ళి బౌద్ధ మతాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పుడు మాటలు మాట్లాడొద్దు కృష్ణమాది గారు, ఏదైతే చరిత్రని వక్రీకరించకుండా ఉండాలని తెలియజేస్తూ మరి అలాగే ఏదైతే అంబేద్కర్ మరి సంపాదించి పెట్టిన రిజర్వేషన్లే మరి ఆయన కొలుస్తూ మరి అది ఏదైతే ఉందో దాన్ని ఆయన అనగారిన వర్గాలకు మరి మా మాదిలకు ఇవ్వాలని మరి ఈ రోజు వరకు ఫైట్ చేసి అసలు అంబేద్కర్ ఏమీ చేయలేదని చెప్పడం అంటే ఎంత అమాయకత్వమో కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే బాబు జగజ్జన్ రావు గారు ఉన్నారో మరి అంబేద్కర్ లేకపోతే నేను ఎక్కడో చెప్పులు కుట్టుకునేవాడిని మరి ఆయన చెప్పడం జరిగింది. మరి అది తప్ప లేకపోతే మీరు చెప్పింది తప్పని ఈ సందర్భంగా కృష్ణమాది గారిని అడుగుతూ మరి ఏదైతే ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ గొడవలనే వదిలేసి మరి ఏదైతే మతాల మీద కొత్తగా మరి కొత్త వెర్షన్ తీసుకొచ్చి కృష్ణమాది గారు సందర్భం కాకపోయినప్పటికీ మతాల మధ్య చిచ్చుపట్టి మరి ఏదైతే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి ఆయన మాట్లాడుతున్నారు అది ఆయనకు భావ్యం కాదు. మరి ఏదైతే మరి ఆయన్ని ఒక ఉద్యమ నాయకుడిగా మేమందరం కూడా గౌరవిస్తాం.